హలో అమ్మా, మీ పేరు? నా పేరు కళ్యాణ్ నాన్న. కూటమి పరిపాలన ఎలా ఉందమ్మా? కూటమి పరిపాలన బాగానే ఉందిగా, బాగానే చేస్తాండ్రు. ఇచ్చిన హామీలను నెరవేర్చారంట. నెరవేరుతూనే ఉండరు, ఒక్కొక్కటి బాగానే పెడతాండ్రుగా. రీసెంట్గా వచ్చే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు. దానివల్ల చాలా నష్టమే ఉంది కానీ లాభం లేదు. గవర్నమెంట్ కనే చాలా లాస్ వస్తుంది. తిరిగి మనతోనే ట్యాక్సులు కట్టిస్తారు అంటున్నారు. కట్టియచ్చు, ఆ మాట కూడా నిజమే. కానీ మరి ఫ్రీ బస్సు లేడీస్కి పెట్టారు కానీ దుర్వినియోగం చేసుకుంటారు, బాదుకుంటారు. చూస్తున్నాం. గొడవలు పడుతున్నారు కదమ్మా. ప్రతి చిన్నదానికి బస్సు ఎక్కి పోతున్నారు. అదే టికెట్ కొన్న వాళ్ళకే స్థలం లేదు. వీళ్ళు టికెట్ తీసుకోకున్నా కానీ వీళ్ళే అందరూ మొత్తం ఎక్కుతున్నారు కదా. అవును, మరి అదే మరి పెట్టినందుకు మనం సంతోషించాలి. లేడీస్కి పెట్టినందుకు దాన్ని మనం మంచిగా చూసుకోవాలి. కానీ మళ్ళీ దాన్ని దుర్వినియోగం చేసుకుంటే మళ్ళీ మనకు పెడతారా? గతంలో జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాలు చూశారు కదా, ఎలా అనిపించింది? ఇప్పుడు కూటమి పరిపాలన చూస్తున్నా, ఇది ఎలా ఉంది మీకు రెండింటితో పోలిస్తే? ఇప్పుడు ఆయనకు తెలివి ఉన్నట్టు, ఆయనకున్న జ్ఞానం అమ్మంటే ఆయన చేసిండు. ఆయన పరిపాలన ఆయన చేసిండు. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి ఆయన చేయలేనిది ఏమైనా ఉంటే మీరు చేయండి పేద ప్రజలకి. ఇప్పుడు ఆయన వీళ్ళు ఎదురుమల్లి అనుకోవటంలో ఉపయోగం ఏం లేదు. ఆయన ఎంతవరకు చేసిండో చూసి మీరు ఎంతవరకు చేయాలో మీ ప్రభుత్వంలో మీరు చేయండి. అదే నేను అనుకున్నాను. 2 పరిపాలన చూశారు కదా, మీకు ఏది బాగుంది అనిపిస్తుందమ్మా? ఏది బాగా కాదు, ఎవరు మంచి చేస్తే వాళ్ళేనండి. ఆయన తగ్గట్టు ఆయన చేసిండు, కొన్ని చేసిండు. వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు కొన్ని చేయాలి. ఇప్పుడు పేద ప్రజలకి ఎవరు మంచి చేస్తే వాళ్ళనే మంచి అనుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఎంత చేస్తున్నారో తెలుస్తుంది కదా. తెలితే అప్పుడు అది మంచా ఇది మంచా అని తెలుస్తుందిగా. ఇప్పుడు ఆయన కూడా మంచి మంచి పథకాలే పెట్టిండు కావతల. ఆయన్ని అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు కదా. అది ఎవరు మంచి చేస్తే వాళ్ళకే. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవకాశాలు ఉన్నాయా నెక్స్ట్ చంద్రబాబు నాయుడు తర్వాత? ఉన్నాయి. మరి లోకేష్ గారి పరిస్థితి ఏంటంటారు? లోకేష్ గారి పరిస్థితి అంటే ఆయన పరిస్థితి మనం ఏం చెబుతాం. కానీ పవన్ కళ్యాణ్కి అయితే 100కి 100 బాళ్ళు ఉన్నాయి. ఆయన అనుభవాలు నేర్చుకుంటుండు. ముఖ్యమంత్రి అవ్వాలంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకొని మాకు 20-30 సీట్లు ఇస్తే చాలు అని ఉన్నారు కదా. అలాంటప్పుడు ముఖ్యమంత్రి ఎలా అవుతారు అనుకోవచ్చు? ఆయన పొత్తు అని ఎందుకు అనుకోవాలో, ఆయన అనుభవం నేర్చుకోవాలనుకుండు. ఈయన సీనియర్ నాయకుడు కదా. చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంతో కొంత చేసి సీనియర్ నాయకుడేగా ఆయన. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నిలబెట్టిందంటే ఆయన వల్లనే కదా. ఎన్ని పోటు అది ఇది అని అంటారు. కానీ ఆయన్ని ఏదేమైనా తెలుగుదేశం ఎన్టీఆర్ పార్టీని నిలబెట్టింది మన చంద్రబాబు నాయుడు. ఆయన అనుభవం ఉండు, ఆయన సీనియర్ నాయకుడు. ఆయన నుంచి నేర్చుకోవాలనుకుండేనా? అట్ట కూడా అనుకోవచ్చు. పొత్తు అని ఎందుకు అనుకోవాలా? నేర్చుకుంటాడు. ఆయనకు అనుభవాలు నేర్చుకొని ఆయన వచ్చే రోజుల్లో సీఎం అవుతాడు పవన్ కళ్యాణ్. అందుకే పొత్తు పెట్టుకోండు. లోకేష్ గారు అయ్యే ఛాన్స్? లోకేష్ గారు కావాలంటే ఆయనకు టైం పట్టుద్ది. ఆయనకు అనుభవం రావాలా, ఆయన వయసు చిన్నది కాబట్టి. అలాగే నెక్స్ట్ 2029లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేమే అధికారంలోకి వస్తామని గట్టిగా నమ్ముతున్నారు. ఆయనకి ఏమైనా అవకాశం ఉందంటారా? ఆయనకంటే ఆయన చేసే మంచి పనులు బట్టి, దాన్ని బట్టి ప్రజలు నిర్ణయిస్తారు. మనం నిర్ణయం లేము కదా. ఓటు అంటే ప్రజలది. మనమే కదా ప్రజలండి. మరి అదే మరి చెబుతా. ఇప్పుడు మనం వేసేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఆడ ఎవరు మంచిని చేస్తే వాళ్ళే. ఇప్పుడు ఆ పథకాలు ఎవరు ఇప్పుడు మనం ఇచ్చిన మాట ఇచ్చినట్టే నెరవేర్చారు అనుకో, వేస్తారు ఆయనకి. ఆయన ఏదైనా తక్కువ చేస్తే ఏమైనా చేస్తున్నామో నేనకి వేస్తారు. అదేగా ప్రజలకు నడిచేది. ఇప్పుడు దానివల్లనేగా ఒకళ్ళంటే ఒకళ్ళు మారేది. అది ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.